జగనే నా బాస్, ఆయనతోనే నా జర్నీ అని చెప్పుకుంటానే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే జగన్కు జల్దిగానే హ్యాండ్ ఇచ్చిండు. పార్టీలో ఎసొంటి ఇబ్బంది లేదు, నా అంతటా నేనే రాజకీయాలకు దూరంగా ఉండాలని రిజైన్ చేసినా అన్న ఆయన మైండ్లో మాత్రం కొత్త ఆలోచన ఏదో డిజైన్ చేసుకున్నాకనే బయటకు వచ్చిండు అనేది బట్టబయలైంది. వైసీపీలో నన్నెవరూ పట్టించుకోలేదు, చూసి విసిగిపోయి ఇక నా వల్ల గాక రాజీనామా చేసినా అని ఇప్పుడు కుండబద్దలు కొట్టి వైసీపీ మీద బోకె పెంకెలు ఇసిరేసిండు. ఆర్కే సారు జర్నీ ఇక ఆల్ టైం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలక్క మేడంతోనేనంట. నిన్న ఇలా బగ్గ ప్రచారం జరుగుతుందిగా, షర్మిల మేడాన్ని ఏపీకి తీసుకొచ్చి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలప్ప చెప్తారని. ఇక ఆ స్కెచ్ లో భాగంగానే ఆర్కే రాజీనామా చేసిండనేది ఆయన తాజా మాటలను బట్టి చూస్తే సమజైతుంది. తెలుగుదేశం పార్టీల నెంబర్ 2గా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలున్న లోకేశం బాబును ఓడగొట్టి పార్టీ ఇజ్జతును ఇంకింత పెంచినా అసలు నన్నెవరూ పట్టించుకోలేదు. కనీసం జగన్ సారైనా పట్టించుకుంటాడేమో అనుకుంటే ఆయన కూడా లెక్క పెట్టలేదని జగన్ మీద గుస్సాయిండు. పొమ్మన లేక పొగబెట్టినట్టు వెనకాలండి గుంతలు తీసేటోళ్ళు మస్తు మంది మోపోయినరు. వాళ్ళ గురించి తెలిసి కూడా జగన్ సార్ సైలెంట్ గా ఉన్నాడు గానీ ఏనాడు మందలియలేదని మస్తు గరమైండు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది, ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను. మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తూ ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతూ ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట. అయితే ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా మంగళగిరిని అన్నిందాలా డెవలప్ చేసిండంట ఆర్కే సారు. అయితే ఇది సీఎం జగన్ దయ వల్ల అయితే అస్సలు కాదంట. ఆర్కే సారే మంగళగిరిని సొంతంగా డెవలప్ చేసిండంట. డెవలప్మెంట్ గురించి జగన్ కు ఎప్పుడు చెప్పినా నవ్వి ఊకునేటోడంట గానీ ఒకనాడు కాకపోతే ఒకనాడైనా మరి ఇవి ఉన్నాయి ఇవి లేవని ఫండ్ విడుదల చేయలేదంట. చేసిన పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుందని మస్తు బాధపడ్డాడు పాపం. ఇక లోపల ఇంత బాధ పెట్టుకుండు కాబట్టి ఆ బరువును దించుకునేందుకు వైసీపీకి రాజీనామా చేసినట్ట. ఇక ఏదున్న షర్మిల మేడం ఎట్లా చెప్తే అట్లా చేస్తాడంట. ఆమెతోనే పొలిటికల్ జర్నీ షురు చేస్తాడంట. పాపం ఎంత బాధపడ్డా ఆర్కే సారు. జగన్ ఇప్పటికీ ఇసొంటి తప్పులు చేస్తే మాత్రం ఊకోనేది లేదు, కేసులు పెడతందుకు కూడా వెనకడుగు చేసేది లేదని హెచ్చరిక చేసిండు. చూసిండ్రా, నిన్న మొన్నటి దాకా జగన్ సాటు ఎమ్మెల్యే లెక్క సపోర్ట్ చేయకుండా ఉన్న ఆర్కే ఇప్పుడు పులి లెక్క ఎట్లా గర్జిస్తుండో. ఓ ఆర్కే సారు, జర పైలం షర్మిల మేడం అంటున్నావు, ఆమెతోని జర్నీ అంటున్నావు. తెలంగాణలో కూడా సేమ్ గిట్లనే కొంతమంది ఆమె మీద ఆశలు పెట్టుకుంటే ఎలక్షన్ టైం నాటికి ఆయనతో ఎవరికి చెప్పకుండా బెంగళూరులో పార్టీ విలీనం మీటింగ్లు పెట్టిందని కొందరు ఆర్కే శ్రేయాభిలాషులు బుద్ధి మాట చెప్తుండ్రు.